మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం మా విశేషం మీ సన్నిధి నడిపిస్తున్నాను. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్నటిదిన పరీక్షల్లో నేను ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. మీ మహిమ కొరకై మమ్మల్ని మీ యందు నిలబెట్టుకొని ఆ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభా, మా యొక్క ఆత్మీయ జీవితం నీ కృపలో శక్తివంతంగా కావడానికి అనుదినము ఈ ప్రార్థన సహవాసం మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభా. ఈ ప్రార్థన ద్వారా మీ మహిమ మా కుటుంబాలకు క్షేమం, సంఘానికి క్షేమం, సార్వత్రిక సంఘానికి క్షేమం కలగ చేయగలని ఈ రీతిగా మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని గౌరవించుకోవచ్చు. మా ప్రభువుని ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తున్నాను. ఆమేన్. 642 629 మందలో చేరిన గొర్రెలను 642 629 మందల చేరని గోరెల్లెను కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము అందల చేరని గోరెల్లెను రమ్మని ప్రార్థించుము నడిపించును రమ్మని యేసు ప్రార్థించుము నడిపించును ప్రకటించని స్థలములు కలవు నన్ను చాటించు వారు కలరిచట ప్రకటించలములు కలవు నన్ను చాటించు వారు కలరిచట పిలువబడిన వారందరూ మన ప్రభువాజ్ఞకు లోబడి పిలువబడిన వారందరూ మన ప్రభువాజ్ఞకు లోబడి రండి ముందల చేరని గోరులను కొలదిగా కలవు ఆత్మల కొరకై వేదనతో వెదకెదను మందల చేరని గోరలను రమ్మని యేసు ప్రార్థించుము నడిపించును రమ్మని యేసు ప్రార్థించుము నడిపించును. ప్రభువునందు ప్రియులారా, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా ఉదయకాలమే శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. మన యొక్క ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథములోని ఆయా దేశములు, ఆయా
పట్టణాలు, ఆయా సామాన్య స్థలాల్లో దేవుడు తెరిచిన ద్వారాలు, దేవుడు స్వాస్థ్యాలుగా ఇచ్చినటువంటి స్థలాల్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పటికీ ఆయా స్థలాల్ని మనం చూస్తూ వచ్చినాము. ఈ ఉదయ కాలంలో కూడా మాసిదోనియా ప్రాంతంలోని గ్రీకు పట్టణం, ఆ పట్టణమే ఏథెన్స్ పట్టణం. ఆ ఏథెన్స్ పట్టణంలో పౌలు ప్రవేశించినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం నుంచి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉంటే చూసినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాడు. ఇది ఏథెన్సు పట్టణం యొక్క పరిస్థితి. ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉంటే చూసినందున అతని ఆత్మ పరితాపం పట్టలేదు. కాబట్టి సమాజ మందిరముల్లో యూదులతోనూ భక్తి పరుల వారితోనూ ప్రతి దినము సంత వెలుతన్ని కలుసుకుని వారితో తర్కించు వచ్చాడు. ఎపికూరియుల్లో, స్టోయికుల్లో ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించారు. కొందరు వదలబో చెప్పినది ఏమిటని చెప్పారు. అతను యేసుని గురించి, పునరుద్ధానం గురించి ప్రకటించిన కనుక మరికొందరు వీరు అన్య దేవతలు ప్రచురించి చెప్పారు. అంతలో వారు అతని పట్టుకొని అరియోపగల సభ ఎదుగు తీసుకొని పోయి, నీవు చేయించిన ఈ నూతన బోధ ఎట్టుదో మేము తెలుసుకోవచ్చున. కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకొని వచ్చాము. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులు ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటి ఎందును వీటి మాత్రమే తమ కాలము గడుపుచుండేవారు. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములో అతి దేవత భక్తి గల వారి ఉన్నట్టు నాకు కనబడుతుంది. నేను సంచరించు మీ దేవత చూచునుగా ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద తెలియబడిన దేవునికి అని రాయబడింది. కాబట్టి మీరు తెలియక దేని భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను మీకు ప్రకటించుచున్నాను. జగత్తును అందులో సమస్త నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములో నివసించాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తం దయించాడు కనుక తనకు ఏదైనా పొదవైనట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరి యావత్ భూమి మీద కాపురమంటకు ఆయన ఒక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడి తడవులాడు కనుగొందురేమని తను వెలుగు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాసస్థలం యొక్క పొడిమేను ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన బ్రతుకుచున్నాము, చెల్లించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానం అని మేము కవీశ్వర్లో పొందను చెప్తున్నాం. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారం నేను దేవత్వం తలంచకూడదు. ఆ జ్ఞాన కాలమును దేవుడు చూచున్నట్టుగా ఉండను. ఎప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతి అనుసరించి భూలోకమును తీర్పు తీర్చు ఒక స్థిరమును నిర్ణయించున్నాడు. మృతులను ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసి మృతుల పునరుద్ధానములు వారు విన్నప్పుడు కొందరు అపహాసం చేసి మరికొందరు దీని గురించి నేను చెప్పుని ఇంకోసారి వినమని చెప్పింది. అలా విధంగా పౌలు వారి మీద వెళ్ళిపోయాడు. 5 మనుషులు అతను హత్తుకొని విశ్వసించింది.
వారిలో అరియోపాగీతుడు అయిన దియోనోషియా దమరి అనే ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండిరి. కాబట్టి ఇది ఏథెన్స్ పట్టణంలో పౌలు గడుపుతూ వచ్చినటువంటి దినాలు, అక్కడ వారితో తరికిస్తూ వచ్చినటువంటి దినాలు. ప్రభు యొక్క వాక్యము, ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని విధేయత చూపిస్తున్నారు వారిని ప్రభు విశ్వాసం నడిపించు వారుగా ఉన్నారు. ఎవరైతే అపహాస్యం చేసి ఆ ప్రకారంగా వ్యతిరేకిస్తూ వచ్చినారో వారు ఆ వాక్యం పని చేయలేదు. అట్లని చెప్పి ప్రకటించుట మానుట అన్నటువంటిది దేవుడు చెప్పింది కాదు. హెచ్కేల ప్రవక్తతో దేవుడు చెప్పిన ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు ప్రవక్తగా వారు వినినో వినకపోయినను నువ్వైతే ప్రకటించు అని. అలా పౌలు కొత్త స్థలాన్ని దర్శిస్తూ వచ్చినాడు. ఈ ఏథెన్స్ పట్టణం యొక్క ప్రజల యొక్క సంగతి, వాళ్ళు ఏదో క్రొత్త సంగతి చెప్పుటి ఎందు వినటి ఎందు మాత్రమే ఆసక్తి కలిగినటువంటి తెలియకనే అతి దేవత భక్తి కలిగినటువంటి వారు ఉన్నటువంటి ప్రాంతంలో తెలియబడిన దేవునికి అనే బలిపీఠం కూడా కడుతూ వచ్చింది. అలాగున్న పౌలు ఆ యొక్క ప్రజలకు వారి విధానంలో వారికి ఉన్న విశ్వాసంలోనే చెబుతూ మాట్లాడుతూ రాగా కొందరు మనుష్యులు అతను హత్తుకొని విశ్వసించరి. వారిలో అరియోపగు అయిన దియోమోసియా దమరిన ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉంది అని చూస్తాం. కాబట్టి ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు. మనలో నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకైనటువంటి భారాన్ని ప్రభు బిడ్డలుగా ప్రభు తప్పకుండా మనకు కలిగిస్తాడు. పట్టణాలే దేశాలే పౌలు దర్శిస్తూ వచ్చినాయి. చాలా వింత విచిత్ర సంగతి. మరి ఆ పట్టణం అనేటువంటిది ఎంత పెద్దదో, అది దేవుని కొరకు స్వాస్థ్యంగా ఇవ్వబడడానికి కొరకు ఒక సామాన్యమైనటువంటి విధానంలో దేవుని యొక్క కార్యము జరిగించబడింది. అది కొనసాగించబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డగా మన ఆత్మీయ జీవితంలో ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి మనస్సులో ప్రభువుకున్నటువంటి ఆ మంచి హృదయంలో అపోస్తలుడైన పౌలు కూడా అదే హృదయంలో కొనసాగుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి రకరకాల మనుషులు రకరకాల విశ్వాసాలు కలిగినటువంటి వారు తెలియకనే వారి యొక్క సొంత భక్తిలో నానా విధానాల్లో వారు జీవించినటువంటి వారుగా ఉండబడినటువంటి ప్రాంతాలు. కాబట్టి ప్రభు బిడ్డలుగా ప్రభు చూచినట్లుగా మనం చూడడం అన్నటువంటిది, ప్రభు కలిగి ఉన్నటువంటి భారం మనం కలిగి ఉండడం అన్నటువంటి ఈ యొక్క సందర్భ ప్రకారంగా మన యొక్క జీవితం అన్నటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు నశించిపోతున్నటువంటి ఆత్మల విషయమై మనం ప్రార్థించడమే కాక వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ సువార్త సత్యాలు మనం ప్రకటించడం అన్నటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి గొప్పదైనటువంటి బాధ్యత, ఆధిక్యత. మనం ఇష్టపడి చేసుకుంటే మనకు జీతం ఉంది.
ఇష్టపడకపోయినా మన మీద గృహ నిర్కత్వం. అదే పౌలు నేర్పిస్తూ వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితం. కాబట్టి మనకి ఇచ్చినటువంటి వరము, మనకేమైనటువంటి తలాంతు, దేవుని యొక్క దివ్యమైనటువంటి వాక్యాన్ని, సువార్త సత్యమును ప్రకటిస్తూ వచ్చినప్పుడు ప్రభు తప్పకుండా తన కార్యం జరిగిస్తూ వస్తాడు. ఆ రీతిగా ఒక తీర్మానము ప్రభు బిడ్డగా మనం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఇతరులకు పంచుకోవడం అనేటువంటిది ఒక వ్యక్తికి ఆహారం పెట్టిన దాంతో సమానం. ఆత్మకు ఆహారం అనేటువంటిది ఎప్పుడైతే వారికి అనుగ్రహించబడుతుందో వాళ్ళు తప్పకుండా ఆ వాక్యం చేత దర్శించబడడం, పట్టబడడం అనేది గ్యారెంటీగా జరుగుతుంది. అందుకోసమని అమాయకమైనటువంటి తెలియనటువంటి భక్తిలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రభు బిడ్డలుగా మనం దర్శించడం అనేటువంటిది ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాలుగా మనం చూస్తాం. విశేషం ఏమిటంటే ఆత్మల కొరకు విదేశాల నుంచి మన దేశానికి వచ్చారు భక్తులు ఎంతమంది వచ్చినారో, ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది మిషనరీస్ మన దేశానికి వచ్చారు. ఉత్తర భారతదేశంలో సేవ చేశారు, దక్షిణ భారత సేవ చేశారు. ప్రభు వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క త్యాగాలు, వారి యొక్క సువార్త పరిచర్యలు నానా రకాలుగా దేవుడు వారి జీవితాలను వాడుకుంటూ వచ్చినారు. అంటే ఆ స్థాయిలో వారి యొక్క హృదయాలు దేవుని యొక్క సేవలో ప్రభు వారిని బలపరుస్తూ వాడుకుంటూ వచ్చే రీతిగా మనం చూస్తాము. కాబట్టి ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి జీవితాన్ని మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది అని ప్రభు సాక్ష్యం ఇస్తూ వచ్చింది. అలా ఉత్తమమైనటువంటి వాటిలో సువార్తను ప్రభు ఉత్తమమైనటువంటి సువార్త ప్రచురించినటువంటి వారి పాదములు పర్వతములు సుందరములైన సెలవిస్తూ. కాబట్టి మనలో ఉండబడినటువంటి ఈ యొక్క నిరీక్షణ, మనలో దేవుడిచ్చినటువంటి రక్షణ, మనలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మంచి పదార్థములు ఇతరులకు పంచిపెట్టడం అన్నటువంటి మనకెంతో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి విషయం. కాబట్టి మాసిదోనియాలో ఉన్న బెరయా నుండి తప్పించుకుని వచ్చిన పౌలు ఏథెన్స్కు చేరుకోవడము, ఒంటరిగా నిలిచినప్పటికీ క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఆపలేదు. ఏథెన్స్ ఇప్పుడు పూర్వమన్న గొప్పతనం పోగొట్టుకొని కోరలు లేని సింహం వలె నేను ప్రపంచంలోని విశేష జ్ఞానపీఠం అని పేరు పొంది ఉన్నటువంటి పట్టణం. ప్రపంచ జ్ఞానందరి జ్ఞానం వృద్ధి చెందుటకును ఏథెన్సును వెతుకుచూ వచ్చుతోంది. లెక్కించిన దేవతల చేత నింపబడినటువంటిదిగా ఈ పట్టణం ఇంటి వచ్చినటువంటి పట్టణం. గ్రీసు దేవతలందరికంటే అధిక విగ్రహాలు ఏథెన్సులో రూపొందినవన్నీ మనుషులు చూసిన కంటే సులభంగా దేవతను దర్శించవచ్చునని చెప్పబడుచున్నాయి. అక్కడ ఉన్న జ్ఞానులు వెంటనే పౌలు గుర్తించిరి అని మనం చూస్తాము. కాబట్టి ప్రజలు ఎప్పటికి కూడా రెండు రకాలైనటువంటి మనుషులుగా ఉంటారు. ఆ రెండు రకాల మనుషులు విని విశ్వసించేటటువంటి వాళ్ళు, వినక ఆ ప్రకారం త్రోసిపుచ్చేవాళ్ళు.
కానీ ఎవరు విశ్వాసం ఇస్తారో, ఎవరు విశ్వాసం ఉంచిన సంగతి మనకు తెలియదు. కాబట్టి వల వేసినప్పుడు ఒక సముద్రంలో కావచ్చు, ఒక నదిలో కావచ్చు, అన్ని చేపలు మంచివి పడతాయని గ్యారెంటీ లేదు. అందులో మంచివి పడవచ్చు, చెడ్డవి పడవచ్చు. అలా సువార్త విన్నప్పుడు విశ్వాసములో వచ్చినటువంటి ప్రజలు రావచ్చు, విశ్వాసం లేని ప్రజలు రావచ్చు. ప్రభు కార్యం అది, మన కార్యం కాదు. ప్రభువే జరిగించినటువంటి వాడు. మనమైతే మన పని మనం చేస్తూ రావాలి. ప్రభు పని ప్రభు చేస్తూ వస్తాయి. అలాగే దేవుని మహిమ కొరకై ప్రభు తప్పకుండా తన కార్యాన్ని జరిగించగలిగినటువంటి దేవుడిగా మనం చూస్తావచ్చు. అలాగున ఇట్టి భారముతో ప్రభు యొక్క కార్యం కొరకుగా దేవుడు నన్ను కూడా వాడుకొనగలిగినాడు, నా ద్వారా కూడా ప్రభు పని చేయించినాడు, నా విశ్వాసం కూడా ఫలించింది అనేటువంటి అనుభవము ఎప్పుడైతే దేవుని యొక్క పని జరిగించినప్పుడు మనకు కలిగేటువంటి ఫలితాన్ని బట్టి మనం ఎంతగానో ఆనందించు వాళ్ళగా అవుతాం. అట్టి కార్యం కొరకు దేవుడు మనం వాడుకోవడానికి ఇష్టపడతాడు. మరొక మాట చదువుకుందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచరిస్తూ ఉన్నప్పుడు పౌలు ఏథెన్సు పట్టణాన్ని చూసి పరితాపం ఎలా చెందాడో, విస్తారమైనటువంటి మనుష్యులుగా కాపర్లు గొర్రెల వలె విసుగు చెదిరి ఉన్నందున అని చూస్తున్నాం. మత్తయి సువార్త 9:36 వచనంలో అందుకని ప్రభు చెప్పాడు, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివాని పంపమని కోత యజమాని వేడుకలు తన శిష్యులతో చెప్పాడు. కాబట్టి 2024 సంవత్సరం పూర్వమే ఈ భారం అనేది ప్రభు తన శిష్యులతో పంచుకుంటూ వచ్చినాడు. అయినప్పటికీ నేటి కూడా ఇంకా కొరతనే. ప్రకటించబడవలసినటువంటి మనుషులు విస్తారంగా ఉన్నారు, ప్రకటించే వారు కొద్దిగానే ఉన్నారు. కాబట్టి ప్రార్థనలో మనం ఎప్పటికి కూడా ఇతరులని పంపమని మాత్రమే కాదు ప్రార్థించేది. యెషయా మరి నన్ను పంపు ప్రభు అని ప్రార్థించడం మన జీవిత ప్రార్థనగా ఉండాలి. అప్పుడే అది నిజమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థనగా ఉంటుంది. కాబట్టి మన ప్రియ ప్రభు సమాజ మందిరంలో ప్రకటిస్తూ వచ్చినాడు. సమస్త పట్టణముల యందు గ్రాముల యందు సంచారం చేస్తూ ప్రభు తన సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. ఆ ఫలితమే 12 మంది శిష్యులలో మరి దేవుని యొక్క దివ్యమైనటువంటి కార్యము ప్రభు బలముగా మరి ఆయన యొక్క కార్యం అన్నటువంటిది ఆ శిష్యులు జరుగుతూ వచ్చింది. ఒక యూదా తప్ప యూదా స్థానంలో వచ్చినటువంటి మత్తీయ అనేటువంటి అపోస్తలుడు కూడా యోహాను సజీవుడిగా బ్రతుకుతూ వచ్చాడు. కానీ 10 మంది హతసాక్షులు అవుతొచ్చు. హతసాక్షులు అంటే సామాన్య మరణాలతో వారి యాత్ర ముగించలేదు. రకరకాలైనటువంటి యాత్రలో గుండా వారు ప్రభు యొక్క సువార్త పనులు వెళ్తూ వచ్చినారు. మనకు అంత భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవించకపోవచ్చు, కానీ మన యొక్క జీవితంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి స్థాయిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేట్లు ఎప్పుడు సిగ్గుపడం. వారందరూ కూడా ఏ మాత్రము సువార్త తెలియనటువంటి ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం సువార్త అందినటువంటి ప్రాంతాల్లోనే ఉంటున్నాం. ప్రతి వ్యక్తి దాదాపుగా ప్రభుని గురించి ప్రకటించినప్పుడు
ఏదో కొంత అవగాహన కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అవునులేంటి, ఆయన కూడా దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. ఆ క్రైస్తవులకు దేవుడు కదా అనేవాళ్ళు ఉన్నారు. అట్లేం లేదు, ఆయన కూడా నిజమైన దేవుడే, గొప్ప కార్యం చేసినటువంటి దేవుడు, మంచి దేవుడు యేసు ప్రభువు చెప్పేవారు. కాబట్టి కొందరు అటు కొందరు ఇటు వారికి ఉన్నటువంటి గ్రహింపులో చెప్పేటువంటి వారి మధ్యలో వాస్తవికమైనటువంటి సత్యాన్ని చెప్పినప్పుడు నిజంగా ప్రభు తన వాక్యాన్ని ఫలింపచేయనటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రభు బిడ్డలకు ఒక చిన్న తీర్మానము, ఈ దినం ప్రభువా, నేను ఒక్కరికైనా నీ ప్రేమ సువార్తను పంచుకోవడానికి కొరకు నా కృప దయచేయి ప్రభువా. ఒక ఆత్మ విగ్రహముల నుంచి విడిపించబడ, లోకముల నుండి బయటకు రావటం, నీ బిడ్డగా చేయబడడం అనేటువంటి జీవితం నా జీవితం ద్వారా కూడా నెరవేర్చబడటం నీవే నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాను. మరి దినములో 2.5 గంట దేవునికి సమయం ఇవ్వాలి. ఆ రీతిగా మన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన, వాక్య ధ్యానం దాదాపుగా 1.5 గంట మనము కలిగొట్టున్నాము. అటు రీతిగా ఒక అర్ధ గంట అయిన ఒక్క ఆత్మ కొరకు రోజు మన స్పేర్ చేయగలిగితే తప్పకుండా ఫలితం అనేది మనం చూస్తూ వస్తాం. ఎదిరించే వారే లేకపోతే విరోధంగా మాట్లాడేటువంటి వారే ఒక దినం ప్రభు తప్పకుండా పట్టుకుంటాడు. ఆ రీతిగా ప్రభు యొక్క పనిలో మరి దేవుడు తన మహిమార్థం నడిపించు రీతిగా మనం మొట్టమొదటిగా ప్రార్థించటము, ఆ రీతిగా పరిచయం చేసుకోవడము, ప్రకటించడం అనేటువంటిది ఒక చక్కటి విధానములో దేవుని బిడ్డగా మనం వెళ్ళడం అనేటువంటి ఎంతో ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన పని. అందుకోసమని పౌలు తిమోతితో మాట్లాడుతూ వాక్యం చదువుము, ప్రయాసపడుము, హెచ్చరించుము, సువార్తికులు పని చేయము, నీ పరిచయ సంపూర్ణ జరిగించాలి, హితోపదేశం ఇస్తూ వచ్చారు. అలాగన ప్రభు బిడ్డగా మనకు అటు జీవితాన్ని ప్రభు సిద్ధపరిచి పెంచినాడు. దేవుని యొక్క మహాకృప పనివాడు జీతని పాత్రుడన్నాడు. ఆత్మల్ని మన ప్రభువులు సంపాదిస్తూ వచ్చినప్పుడు ఆత్మలే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యముగా, ఆశీర్వాదంగా ప్రభు మన యొక్క జీవితాన్ని ఆస్వాదించగోరుతావు. కాబట్టి సువార్త పనిలో చూసినటువంటి వారికి కొన్ని పనులు పెట్టాడు, చెప్పాడు. మీరు వెలిచిన రోగును స్వస్థపరచండి అన్నాడు, చనిపోయిన వారిని లేపండి అన్నాడు, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయండి అన్నాడు, దయ్యాలు వెళ్ళగొట్టండి. ఈ గొప్ప కార్యాలు అపోస్తులకు దేవుడిచ్చిన అభిషేకం ప్రత్యేకమైనది కనుక వారు చేయటానికి కొరకు ఆ యొక్క వరాన్ని ప్రభు ద్వారా పొందుతూ చేరలా జరిగిస్తూ. ఈ రోజున మనకు ఆ అధికారం అన్నటువంటిది లేకపోవచ్చు, కానీ సామాన్య రీతిగా ఒక పేషెంట్ కొరకు ప్రార్థించడం అన్నటువంటిది సామాన్య విషయమే. ప్రభు వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి స్వస్థపరుచుతారు. స్వస్థపరుస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఆకర్షించబడతారు. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి మనుషులని ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళని పలకరించి వారిని పరామర్శించి నేను నీ కొరకు ప్రార్థన చేస్తానని చిన్నగా అటువంటి పరిచయం చేయొచ్చు. కష్టమైనటువంటి వారిని ఆదరించి మీ కొరకు ప్రార్థన చేస్తా, మీరు దేవుని విశ్వాసం చెప్పచ్చు. కాబట్టి
ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎవరికి ఏ ప్రకారంగా ఆత్మీయమైనటువంటి ప్రభు యొక్క ప్రేమ ఆదరణ వాక్యము, వారి యొక్క సమస్యలకు తగినటువంటి వాక్యాన్ని మన దేవుని బిడ్డలుగా పంచుకుంటూ వచ్చినాం. దేవుని యొక్క వాక్యం చెప్పాం గనుక వినుట ద్వారా వారిలో విశ్వాసం ప్రభు కలిగిస్తాడు. అలాంటి జీవితం యొక్క పనిలో ప్రతిరోజు మనము జీవించడం అనేటువంటిది మన ఆత్మీయ జీవితాలకు శ్రమకు కారణం కాకుండా అవుతాం. అందుకు పౌలు చెప్పాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. దేవుని ప్రజలుగా మనకు జీవితంలో శ్రమకు కారణం కావడం అనేటువంటి ఏమిటంటే, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ప్రభు వాక్యాన్ని ప్రకటించక ఏదో కొరత కలిగి ఉంటాము, శ్రమను మనం తెచ్చుకునే వాళ్ళం కాదు. కాబట్టి చిన్న తీర్మానంతో ప్రభు బిడ్డలుగా మన ప్రభు కొరకై సాగిపోదాము, ప్రార్థన చేస్తాము. ప్రార్థన ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా ఒక 3 నిమిషాలు పెట్టుకుందాము. మహా అంటే 5 నిమిషాల లోపల మనం ముగించే ప్రయత్నం చేస్తాం. అప్పుడు చక్కగా భారంగా ఎక్కువ మందిగా ప్రార్థించడం వీలు అవుతుంది. ఈ దినం కూడా కొన్ని అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాము. ఆ ప్రకారంగా వాక్య ప్రకారంగా దేవునికి అప్పగించుకొని మనం ప్రార్థనలో వెళ్తాం. ఎవరెవరు ప్రార్థన చేస్తారు మరి? నేను చేస్తాను. జ్యోతిమ్మ ప్రార్థన చేస్తారు, దిలక్ష్మి తర్వాత శ్రీభరశ్రీ ప్రార్థన చేస్తారు. ఓకే, నిశ్చయ ప్రార్థన చేస్తారు. చేస్తే స్పీడ్గా మంచిగా ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రకారంగా మనం ప్రార్థన ఉంటాము. పాపారావు అని సుల్తాన్పూర్ సంగారెడ్డి దగ్గర యాత్ర ముగించారు. వాళ్ళ భార్య పేరు సామ్రాజ్యమ్మ. 2 పిల్లలు, రోషన్, స్వేచ్ఛాని. దేవుడు ఆ బిడ్డను ఆదరించినట్లుగా మనం ప్రార్థన చేస్తాము. సునీతమ్మని ప్రార్థన చేయమని కోరాము. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. 3 బిడ్డలు తనకు. భర్త 5 సంవత్సరాల కింద చనిపోయాడు. ఆఫీస్ బెడ్లో ఒక కుటుంబం. అయితే బిడ్డ పెళ్లి కొరకు ఒక 11 లక్షలు అప్పు చేశారు. మరి 10వ తారీఖు లోపల ఒకరికి అయితే అత్యవసరంగా అప్పు 4 లక్షలు చెల్లించాలన్నారు. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఏం పేరు అంకుల్? ఏనన్నా? ఏం పేరు? ఆఫీస్ పెట్టు. సునీత విధవరాలు. ఆర్థికంగా ఉండబడినటువంటి అప్పులు చెల్లించిన దేవుడు గొప్ప ద్వారం తెరవ చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తాం. మా ప్రేమ గల జీవం గల పరలోకమందున మా తండ్రి, దయగల మా నాయన, కనికరం గల ప్రభువా, ఈ కాల సమయాన్న నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. అయా ప్రభా, ఉదయాన్నే నీ ముఖ దర్శనం చేసుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, అయా నీ ప్రజలైన వారందరితో కలిసి ప్రభా దేవా నీ సముఖానికి రావడానికి, అయా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా నాకు ఇచ్చిన కృపకై నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. అయా ప్రభా గొప్ప దేవుడవు, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయి దేవుడవు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. అనుదినము ప్రభా మరి మా ప్రార్థనలు కూడా ఆలకిస్తూ జవాబును దయచేస్తూ అయా ప్రభా నువ్వు అన్నవాడవుగా ఉంటూ దేవా మహోన్నతుడుగా మా మధ్యలో మహోన్నతమైన కార్యములు జరిపిస్తూ ఉంటున్న దేవుడు అయినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను.
అయా ప్రభా నిన్నటి దిన పరిచర్య అంతట్లో దేవా నీవు తోడుగా ఉండి ప్రభా దేవా నీవు చేసిన సహాయానికే వందనాలు. నీ వాక్యం చేత ప్రభా నీ ప్రజలైన వారికి దేవా పోషించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దిన పరిచర్య అంతట్లో కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను నాయన. సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. దేవా నీ దైవ సేవకుల్ని ప్రభా నీ శిల్వ చాటును మరుగుపరుచుకొని ప్రభా నీ ప్రజలైన వారికి దేవా తండ్రి నీవేదైతే వినిపించాలని కోరుచుంటున్నావో ప్రభా దేవా తేటగా దేవా తండ్రి మరి ప్రతి ఒక్కరితో దేవా తండ్రి మరి మీరే విశదీకరించి మాట్లాడి సరిచేసి ప్రభా తండ్రి నీ నామయమార్థంగా దేవా నీ యొక్క బిడ్డలైన దైవ సేవకుల్ని వాడుకొనవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నాయన మరి మా ప్రగతి నగర్ 7th ఫేజ్ నిజాంపేట్ బిహెచ్ఎల్ హఫీజ్పేట్ కేపీహెచ్బి కాలనీ కొండాపూర్ ఆల్విన్ కాలనీ దేవా తండ్రి ఇక్కడ జరుపబడుచుంటున్న పరిచర్యలన్నింటినీ దేవా మీరే దేవా ఆశీర్వదించగలరని వేడుకొంచుంటున్నాను. ఇక్కడ దేవా సేవ చేస్తుంటున్న నీ దైవ సేవకుల్ని ప్రభా నువ్వే దేవా బలపరచవలసిందిగా వేడుకుంటున్నాను. నీ ఆత్మాభిషేకాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. మందను మేపవలసిన దేవా తండ్రి వారిని ప్రభా దేవా మీరే బలపరచండి. నీ ఆత్మాభిషేకాన్ని దయచేసి అయా ప్రభా మీరే నేర్పును ఓర్పును దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. చేరి వచ్చిన వారి ప్రభా దేవా తండ్రి ఎంతో ఆత్మీయంగా స్థిరపడలాగిన ప్రభా బలపడలాగిన మీ కృపను చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా మరి బైబిల్ స్టడీ వారకుడికెలన్నింటిలో ప్రభా మీరే దేవ సహాయం చేసి ప్రభా నీ యొక్క సేవకులైన వారిని నీ నోటి బూరగా వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి ఆల్విన్ కాలనీ ప్రార్థన దేవా తండ్రి మరి ప్రార్థన కూడిక అయా ప్రభా మరి బైబిల్ స్టడీ విషయంలో మీ సహాయం దయచేసి అయా ప్రభా అనేకులు చేరువచ్చి మందిరంలో నిన్ను స్తుతించుటకు గణపరచలాగిన మీరే పరిచర్యని దేవా మీరే జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను. నిలబడుతుంటున్న నీ దైవదాసులు మీరే దేవా మీ వాక్యాన్ని వారి నోట ఉంచి పలుకోవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి మరి ఇమాన్యుల్ బ్రదరు మరి రేచల్ సిస్టర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. వారిరువురికి మంచి ఆరోగ్యాన్ని దయచేసి బలపరచు ప్రభా. దేవా తండ్రి మరి మీరే సహాయం దయచేసి ప్రభా దేవా తండ్రి అక్కడ మీ యొక్క ఆత్మను సంచరింపజేసి మందిరాన్ని బలపరచవలసిందిగా దేవా నీ దైవ సేవకుడికి కావలసిన అభిషేకంను దయచేసి ప్రభా నీ ఆత్మీయ జ్ఞానంతో దేవా తండ్రి మందను నడుపుటకు మీ సహాయాన్ని కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ఆయా నాయన అలీపూర్ మరియు అలీనగర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. దేవా మీరే సహాయం చేయండి. ఈ యొక్క స్థలాల్లో జరపబడుచుంటున్న పరిచర్యని మీరే జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. బీడిఎల్ బాచ్పల్లి నగర్ దేవావి ఇక్కడ కూడా దేవా తండ్రి నీ పరిచర్యని మీరే బహుబలంగా దేవా నీ యొక్క దైవ సేవకుల్ని వాడుకొని ప్రభా సంఘాల్లో అనేకులు చేరి వచ్చి ఆయా ప్రభ నిన్ను స్తుతించలాగిన అనేకులు దేవా తండ్రి నిన్ను తెలుసుకునిలాగిన ప్రభా ఇక్కడ పరిచర్యని మీరే బలపరచవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. బ్రదర్ కుసుమ ముంబైలో చేస్తుంటున్న పరిచర్యని దేవా మీరే బలపరచండి నాయన. దేవా తండ్రి మరి అక్కడ ఎంతో కష్టతరమైన పరిచర్యలో ఉంటుండగా వ్యతిరేకత ఉంటున్నది. ఆయా ప్రభా ఆయనను నువ్వు నీ దాసుని వాడుకుంటూ ప్రభా ఇంతవరకు తోడుగా ఉండి సహాయపడిన విధానం బట్టి నీకు వందనాలు దేవా తండ్రి. మరి అనేకులు ప్రభా మరి ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభా దేవా నీ బిడ్డలైన వారు మరి పరిచర్య చేస్తుంటున్నారు. ఆయా ప్రభా సువార్తను చెప్తూ ఉంటున్నారు ప్రభా.
నీవే నీ కాపుదలను దయచేసి అనేకులు నీ వైపునకు తిరుగులాగిన సంఘంలోనికి అనేకులు చేర్చబడలాగిన మీ కృపను చూపించి ప్రభా పరిచర్య అంతటినీ ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా వేడుకుంటున్నాను. మరి బ్రదర్కి మంచి ఆరోగ్యాన్ని మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. బ్రదర్ రాజేష్ సోదరి జ్యోతి చేయుచుంటున్న పరిచర్య ప్రభ మీరే ఆశీర్వదించండి నాయన. దేవా తండ్రి ముంబైలో ప్రభ మరి మీరే మీ కాపుదలను దయచండి. అవసరతల అక్కర్లన్నీ మీ మహిమేశ్వరం చెప్పిన తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను అయా ప్రభ. మరి నీ యొక్క సంఘం ప్రభ మరి అక్కడ ఉంటున్న స్థానిక సహవాసంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రభ మీరే బలపరచండి నాయన. దేవా తండ్రి నీలో స్థిరపరిచి సహాయం చేసి అవసరతల అక్కర్లన్నీ తీర్చవలసిందిగా వేడుకుంటున్నాను. యూత్ రిట్రీట్ ప్రభా దేవతండ్రి మరి ఆగస్ట్ మాసంలో దేవతండ్రి ఆయా పలు చోట్ల ప్రభా జరుపుకుంటారు ప్రభా దేవతండ్రి. ఆ యొక్క యూత్ రిట్రీట్ మినిస్ట్రీ అంతట్లో మీరే దేవా మీ సహాయాన్ని దయచండి. ఎక్కడైతే దేవా తండ్రి జరుపుకుంటా మీ యొక్క చిత్తమై ఉంటున్నదో దేవా తండ్రి మీరే కావలసిన వనరులన్నింటినీ సమకూర్చి ప్రభా దేవా తండ్రి వాడబడుతుంటున్న నీ దైవదాసుల్ని ప్రభా నీ సిల్వ చాట్న మరుగుపరుచుకొని ప్రభా దేవా తండ్రి మరి యూత్ మధ్యలో ప్రభా ఎంతో ఉజ్జీవము దేవా తండ్రి ఉండుటకు కలుగుటకు ప్రభా పరిచర్యని మీరే దేవా తండ్రి బలంగా దేవా తండ్రి జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను నాయన. దేవా తండ్రి మరి అనేకులు నిన్ను తెలుసుకునేలాగిన నీ వైపునకు తిరుగులాగిన ఆయా ప్రభా వారి జీవితాలను మారుస్తూ రావాల్సిందిగా దేవా తండ్రి ఈ యొక్క యూత్ రిట్రీట్ వలన ప్రభా అనేకులు ప్రభా దేవా తండ్రి నీలోన స్థిరులై నిల్చుండులాగిన ప్రభా మీరే ఈ యొక్క మినిస్ట్రీని ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా అవసరతలన్నింటినీ నీ మహిమేశ్వరం చొప్పున తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి మరి సునీత సిస్టర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. దేవా తండ్రి తను దేవా విధవరాలుగా ఎంతో దేవా తండ్రి పోరాటంతో దేవా తండ్రి విశ్వాసంతో ప్రభా దేవా తండ్రి మరి నీలో స్థిరులై నిల్చుండుటకు మీ సహాయం చేయండి. తన ఒంటరి పోరాటంలో మీ కృపను చూపించండి నాయన. సహాయం చేయండి అయ్యా ప్రభా. మరి విధవరాల పక్షాన ప్రభా న్యాయం చేసే దేవుడవు దేవా తండ్రి, వ్యాజ్యమాడే దేవుడవు ప్రభా. ఈ బిడ్డ పక్షాన కూడా మీరే సహాయం చేసి ప్రభా ఆర్థిక అవసరతలన్నింటినీ తీర్చి ప్రభా దేవా తండ్రి మీరే కృప చూపించి ప్రభా సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి ఆ లోన్ని రీపే చేయగలుగుటకు మీ సహాయాన్ని కృపను దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీనూ లేదు ప్రభా. సహాయం చేసి దేవా తండ్రి మీరే కృప చూపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ఈ రీతిగా ప్రభా ఆన్లైన్ ద్వారా దేవా తండ్రి జాయిన్ అవుతుంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకునండి. ఆయా అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తుంటున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన స్వస్థతను మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి మరి మాకు దేవా ఇచ్చిన బ్రదర్ సాల్మన్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అనుదినము ప్రభా నీ సముఖంలో చేరి ప్రభా ఈ రీతిగా దేవా మరి మా అందరితో కలిసి ప్రభా దేవా తండ్రి మమ్మల్ని నీ వాక్యం చేత హెచ్చరిస్తూ బోధిస్తూ ప్రభా దేవా తండ్రి నీలో మమ్మల్ని ప్రభా స్థిరులుగా చేసి దేవా తండ్రి నువ్వు వాడుకుంటున్న దేవా తండ్రి విధానం అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభా. తన పరిచర్య అంతట్లో మీరే తోడుగా ఉండండి. కావలసిన మంచి ఆరోగ్యాన్ని మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. సిస్టర్ని కూడా ప్రభా మంచి ఆరోగ్యంతో నింపవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. పరిచర్య అంతయు ప్రభా ఎంతో ఫలభరితంగా ఉండుటకు ప్రభా మీరే ఆశీర్వదించవలసిందిగా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి మరి కావలసిన అవసరతలన్నింటి నీ మహిమైశ్వర్యం చెప్పున తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. బిడ్డ హోల్డప్ నిమిత్తం ప్రార్థిస్తుంటున్నాం దేవా. మంచి మనుషుల దయందును దేవుని దయందును ఎదుగులాగిన
మీరే మంచి జ్ఞానంతో నింపి ప్రభా ఆ బిడ్డను కూడా మీరే దేవా తండ్రి నీలో స్థిరపరిచి బలపరిచి ప్రభా దేవా కాపుదలను దయచేసి ప్రభా మీ సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. ఇట్లు ప్రభా అనుదినము నిన్ను దేవా ఉదయాన్నే లేచి స్తుతించుటకు దేవా తండ్రి అనేకుల్ని దేవా నీవు చేరుస్తుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ పరిచయం అంతటిని ప్రభా చేరి వచ్చిన వారికి ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఆయా ప్రభా స్పిరిచువల్గా బలపడుటకు మీరు చేస్తూ వస్తుంటున్న కృప చూపిస్తూ వస్తుంటున్న కృప అంతటికై వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరట అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. ఆమేన్. ప్రేమ పరలోకమందు పరిశుద్ధుడైన ప్రభువా, పవిత్రమైన కరుణైన ఉన్నతమైన నామమున బట్టి వందనములు స్తోత్రము స్తుతులు చెల్లిస్తున్నాను. మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామం చేత తండ్రి ప్రార్థించడానికి స్తుతించడానికి ఇచ్చిన శ్రేష్టమైన తరుణం కొరకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాను. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవతలందరికంటే పైన మహాత్మ గల మహారాజు, సర్వాధికారి దేవుడు, సర్వశక్తి గల దేవుడు, నీ ఘనమైన నామం పేట ఉదయకాలం మందు నీకు బిడ్డలతో కలిసి నేను కూడా వాక్యాన్ని ధ్యానించడానికి మీ దాసుల ద్వారా గ్రహించబడిన లేఖన భాగములన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి కృప చేత రక్షించుకుంటూ వచ్చారు, వందనాలు. అనుదిన వాక్య చేత తండ్రి నన్ను బలపరుస్తూ తండ్రి ఈ లోకములో తండ్రి మీ కొరకు జీవించవల్లనే తండ్రి మీరు ఆజ్ఞాపిస్తున్న మాటలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన ప్రభువా తండ్రి, పౌలు తన జీవితంలో తండ్రి నశించే ఆత్మల పట్ల కలిగిన ఆ యొక్క పరితాపము, ఆ యొక్క తండ్రి బాధను నేను మేము కలిగి ఉండటానికి సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాము. తండ్రి నీ జ్ఞానం చేత ఆ యొక్క తెలియబడని దేవునికి అని వ్రాయబడిన మాట ప్రకారం తను యేసుక్రీస్తుని గురించిన ఆ యొక్క ప్రకటన, ఆ యొక్క సువార్తను బట్టి కొద్దిమంది రక్షించబడటానికి ప్రభు మీరు సహాయపడుతూ వచ్చారు. ఈ లోకంలో నీ కృప చేత తండ్రి నీ అమూల్యమైన రక్తం చేత కొనబడిన నేను మేము మీ కొరకు ఆ విధమైన పరితాపం కలిగి శ్రద్ధ కలిగి మరి వలె తండ్రి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని ఈ లోకంలో తండ్రి సాక్షులుగా జీవించడానికి నా మట్టుకు నేను సాక్షార్థంగా జీవించడానికి సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. నీ వాక్కును నా హృదయంలో భద్రపరుస్తురండి ప్రభా. ఆ యొక్క సత్యమును నేను కలిగి ఉండటానికి, అది నెరవేర్చబడటానికి నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాను. దయ చూపిస్తురండి, కృపను అనుగ్రహిస్తురండి. ప్రియమైన తండ్రి, నీ రాకడ అత్యంత సమీపంగా ఉన్నది. నశించే ఆత్మలు ప్రభా ఈ లోకంలో అనేక మందిగా ఉన్నారు. వారి విషయమే భారభరితమైన యథార్థమైన నేను సత్యమైన ప్రవర్తన కలిగిన జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, తండ్రి సాక్షార్థమైన జీవితాన్ని నేను ఎవరికైనాను ఒకరిద్దరికైనాను తండ్రి సువార్త ప్రకటించవలన యొక్క తలంపు, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క నడిపింపు మీరే సమృద్ధిగా దయచేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన ప్రభా, నా ద్వారా మా ద్వారా మీరు అదే కోరుకుంటూ వస్తున్నారు తండ్రి. ఎంతోమంది లోకంలో విగ్రహ భక్తితో నశించిపోతున్నారు. మెట్టుకు భారతదేశంలో ప్రత్యేకించి దయ చూపిస్తారండి ప్రభా, దయ చూపిస్తారండి. అనేక మంది ఆత్మల కాపురులను, ఆత్మను రక్షించు దైవజనులను, తండ్రి పరిచారకులను, విశ్వాసులను మీరు లేవనెత్తుతురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మల కొరకై మీరు వేడుకుంటూ రమ్మని మీరు సెలవిస్తూ వచ్చారు తండ్రి. కాపురులు మీరు దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాను. దయ చూపించండి ప్రభా. మీ కొరకు ఏర్పాటు చేయబడిన వారు తండ్రి, మీ నామహిమార్థమే పిలువబడిన వారు ఎవరైతే ఇంకను రెండు తలంపుల మధ్య ఉండి సువార్తకు లేక పరిచర్యకు రాలేకున్నారో వారితో మీరు మాట్లాడుతారండి. సువార్తకు సమర్పించుకోవటానికి మిషనరీస్ పరిచర్య కానీ తండ్రి అనేక మంది బిడ్డల పరిచర్యను మీరు లేవనెత్తుతారమ్మని ప్రార్థిస్తున్నాను. నూతనంగా తండ్రి అనేక మంది మీ కొరకు సమర్పించుకోవటానికి, తండ్రి యొక్క పరిచర్యలో వాడబట్టడానికి, సువార్త ప్రకటించబడటానికి మీరే మార్గాలను తెరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి నార్త్ ఇండియాలో జరుగుతున్న తండ్రి యొక్క క్రైస్తవులపై జరిగే హింసాకాండ పరిస్థితులన్నింటినీ మీరు ఎరుగుదురు. సువార్త తను ప్రకటించకుండా అపాధి కలిగించే ఆటంకాల అభ్యంతరాలన్నీ తండ్రి అనేక ఆలోచనలు తంత్రములన్నీ లయపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. సువార్తకు ద్వారాలు తెరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని దయచేస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. ఆ రాష్ట్రాలన్నిటిని మీరు దర్శిస్తురండి ప్రభా. దయ చూపించండి. ఉత్తరప్రదేశ్ కొరకు, మహారాష్ట్ర కొరకు, జార్ఖండ్ కొరకు, కర్ణాటక కొరకు, ఈ విధంగా తండ్రి కేంద్రపాలిత ప్రాంతాలు, భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము, 29 రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు,
కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, తండ్రి ఈ యొక్క ప్రభుత్వ నాయకులు, బీజేపీ అనుబంధ సంఘాలు, సంస్థలు, వీరందరిపై మీ ఆత్మను కుమరింపజేస్తురండి. మీ ఆలోచన చొప్పున వారి జీవితాలను నడిపిస్తురండి. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు కనుక ఆ ఆజ్ఞకు లోబట్టడానికి, ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా సువార్త అందించబడటానికి మీరే సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా ప్రియమైన తండ్రి, రక్షింపబడిన మేము అల్పులమైన తండ్రి, విశ్వాసులమైన మేము కూడా వారి కొరకు ప్రత్యేకమైన భారం కలిగి ప్రార్థించడానికి, సువార్త అందించడానికి మా వంతుగా తండ్రి మీరు శ్రేష్టమైన అమూల్యమైన రక్తాన్ని చిందించి మీరు ఆ యొక్క రక్తములు మీరు మమ్మల్ని బిల్లు పెట్టుకుంటూ వచ్చారు. కొనబడిన జీవితానికి తగినట్లుగా ప్రవర్తించడానికి తండ్రి, ఆ విధమైన భారం కలిగి జీవించడానికి నన్ను మమ్మలను లేవనెత్తుతామని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా నీ అమూల్యమైన వాక్యాన్ని తండ్రి మా యొక్క కుటుంబాల పక్షంగా, వ్యక్తిగతంగా, మా యొక్క సంఘాల పక్షంగా మీరు నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ముందుంచబడిన ప్రార్థన నిమిషాల కొరకు వందనాలు. సిస్టర్ సునీత కొరకు ప్రార్థిస్తున్నాను. వారి యొక్క ఆర్థిక భారం అంతటి నుంచి విడిపించండి. వారి బాధ చింత యావత్తు మీకే అప్పగిస్తుండగా ఆ యొక్క భారములన్నిటి నుంచి విడిపించి నాయన మీరే వారి యొక్క మార్గాన్ని సరళం చేసి వారి భారంలో భరిస్తున్నామని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. సంగారెడ్డి అనుబంధ సంఘాలు, దైవజన ల్యాండ్ రంకుల కొరకు, క్షేమాంటి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి ఆరోగ్యం కొరకు, పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాము. అంకుల్ ఆంటీని మీరు కనుకరించండి, మంచి ఆరోగ్యాలు దయచేస్తారండి. మీ జ్ఞానం చేత నింపి, ఆలోచన చెప్పి నడిపించి నన్ను సేవ పరిచర్య అంతటిని బహుగా దీవిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. రేపోతే అనుబంధ సంఘాలు, దైవజనులు తండ్రి అజ్ఞాని కొరకు, ఎస్సేర కొరకు, వారి పరిచర్య కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభావ సహాయపడుతురండి. నీ కృప చేత పరిచర్య అంతటిని మీరు దీవించుకొని ప్రార్థిస్తున్నాను. తండ్రి కొండాపూర్లో దైవజనులు తండ్రి సాల్మన్ కొరకు, విజయమేరక్క కొరకు వారు చేసిన పరిచర్య, కొండాపూర్ అలాగే హఫీస్పేటలో చేసిన పరిచర్య అంతటిని మీరు దీవించండి. ప్రత్యేకించి శరీర సంబంధమైన బలహీనతలు అన్నింటిలో దయచూపించి మంచి ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని దయచేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. పాపను కూడా మీరు కనికరించము. తన స్టడీస్, తన యొక్క ఆత్మీయ జీవితాన్ని నూరంతలుగా ఫలింపజేస్తురండి. నేను నీ యొక్క కృప యందు జ్ఞానమందు వర్ధిల్లినట్లు సహాయపడుతురండి. తాడపిల్లలో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. దాని కొరకు నియమబిడ్డలు మీరు కనుకరిస్తారండి. పరిచర్యను మీ చిత్తానుసారంగా నడిపించము. అనేక మంది రక్షించబడటానికి ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను. షామీర్పేట పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. సువార్త అందబడిన 22 గ్రామాలు ఇంకా చేరుకోలేదు ప్రభు. సువార్త అక్కడ చేరుకోవటానికి మీరు సహాయపడుతురండి. దానికి కావాల్సిన మార్గాలను, స్వేచ్ఛను ప్రభు మీరు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. దాని కొరకే ఏర్పరిచిన బిడ్డలను మీ చిత్తానుసారంగా ఆత్మచేత నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. అపాధి కార్యములు అయిపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నేను ఆ విధంగా షామీర్పేటలో క్రైస్తవులు బరియల్ గ్రౌండ్ కొరకు వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ సఫలపరుస్తురండి. వారి యొక్క అక్కర తీరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. చౌటుపల్లి పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిచయను మీరే విస్తరింపజేస్తురండి, ఫలింపజేస్తురండి. నన్ను ఆటంకాల అభ్యంతరాలన్నీ కొట్టివేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. పొరుగు దేశాలతో మా యొక్క నీ యొక్క ప్రజలైన ఇజ్రాయెల్ దేశానికి కావాల్సిన శాంతిని, సమాధానం దయచేస్తురండి. అక్కడ జరుగుతున్న యుద్ధాలు, పరిస్థితులన్నింటినీ మీరు చూస్తూ వస్తున్నారు, అనుమతిస్తూ వస్తున్నారు. అపవాది కార్యంలో అయిపరిచి మీ చిత్తాన్ని నెరవేర్చి నేను మీ యొక్క అందరూ యేసుక్రీస్తు నిజ దేవుడు రక్షకుడు నెరగటానికి, రక్షించబడటానికి ఆ యొక్క దేశాల్లో సమాధానం అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా ఇచ్చిన శ్రేష్టమైన ధన్యకరమ సమయాన్ని బట్టి వందనాలు. ఎంతవరకు ప్రభు నా కుటుంబంలో చేస్తూ వస్తున్న ప్రతి మేలు ఉపకారం కొరకు వందనాలు. ఈ యొక్క ఇంటి నిర్మాణ విషయంలో తండ్రి నిన్నటి దినమందు స్లాబ్ వేయడానికి సహాయపడుతూ వచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాను. వాతావరణాన్ని కూడా మీకు స్వాధీనం నుంచి వచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన ప్రభా, వచ్చే ప్రతి విధమైన ఆటంకాలు, అభ్యంతరాలు అన్నిటి నుంచి కొట్టివేస్తురండి తండ్రి. భారములన్నీ మీరు భరిస్తురండి తండ్రి. మీ యొక్క కృప చేత నడిపిస్తురండి. మీ దాసులు తన యొక్క ఉద్యోగ పరిస్థితులు, బాధ్యతలు అన్నింటిలో సహాయపడుతురండి. జ్ఞానం చేత నడిపిస్తురండి. దృష్టిని యొక్క ప్రతి కార్యం నుంచి తప్పించి ఏదైనా ప్రయాణం వెళ్ళవలసి ఉండగా సహాయపడుతురండి. ప్రయాణం అంతట్లో క్షేమాన్ని, భద్రతను దయచేస్తారమని, ఉద్యోగ పరిస్థితులు అన్నింటిలో దయ చూపించి మీ యొక్క తోడును, మీ యొక్క సహవాసం ఉంచుతారమ్మని నాయన మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తున్నాను. సరిత విజయ రజపక్షం చేసిన కార్యం కొరకు వందనాలు. ప్రేమించిన బాబు కొరకు వందనాలు. వేసే విషయంలో మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాను ప్రభా. దయ చూపిస్తారండి. ఆటంకాలు తండ్రి ఎలాంటి పొరపాటు జరగకుండా దయ చూపిస్తారండి. త్వరగా రావడానికి కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ తన కుటుంబాన్ని మీ కరుణాహస్తాలకు అప్పగిస్తున్నాను. నన్ను ఫణభూషణ్ మీరు కనుకరించి తన స్టడీస్, తన కెరీర్ మీరు దీవిస్తారండి.
యవనకాల జీవితంలో ప్రతి విధమైన చెడుగు మళ్ళీ నుంచి తప్పించి నీ కాపుతలు నీ భద్రత బిడ్డకు అనుగ్రహించి నీ కృప చేత తను రక్షించుకుంటూ రమ్మని తన భవిష్యత్ జీవితం అంతటినీ మేలుకరంగా ఆశీర్వదకరంగా చేస్తురమ్మని బిడ్డను మీ చేతులు పెడుతూ వందనాలు తెలుస్తున్నాను. హెలీనా నందభూషణ్ మీరు కనికరించము. యవనకాల జీవితంలో రక్షణార్థమైన మారు మనసు విధేయత తండ్రి మీ ఎడల భయభక్తులు తను మీ యొక్క జ్ఞానమందు వయసునందు బిడ్డలు వర్ధిల్లటకు సహాయపడుతురండి. నేను 10th క్లాస్ ప్రభు ఇప్పటి నుంచి చక్కగా చదువుకోవటానికి కావాల్సిన కృపనిచ్చి ఆసక్తినిచ్చి ఈ విధంగా చెడు స్నేహితుల నుంచి తప్పించి సమయాన్ని పోనీకి సద్వినియోగపరచుకోవటానికి సహాయపడుతురండి. నన్ను హెలీనా మీరు కనుకరించము. సెకండ్ ఇయర్ అంతట్లో దయ చూపిస్తురండి. ఫస్ట్ ఇయర్లో చేసిన కార్యం కొరకు మేలు కొరకు వందనాలు. బిడ్డను మీరు కనికరించము. రక్షణతో బిడ్డను అలంకరించము. మీ కృప చేత కుటుంబం అంతటిని రక్షించుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. మా కుటుంబాల్లో రక్షణ లేని వారు నాయన యవనస్తులు కానీ పెద్దవారు కానీ అనేక మంది ప్రభు ఉన్నారు. వారందరినీ మీరు దర్శిస్తురండి. నీ యొక్క వాగ్దానం అందరి కుటుంబాల పక్షంగా నెరవేర్చి మీరే మహిమ పొందుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. మా కుటుంబాలు మీరు మమ్మల్ని ఉంచిన స్థలాల్లో మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా తన్ని నశించే ఆత్మల పట్ల భారం కలిగిన వారిగా జీవించడానికి మమ్మల్ని భద్రపరిచి ఆ విధంగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నామని ఈ దినమంతటి సార్వత్రిక సంఘ పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించమని అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసి అనేక మంది రక్షించుకుంటూ రమ్మని ఇచ్చిన శ్రేష్టమైన తరుణం కొరకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 సరే ముగిద్దామా? రేపు చేస్తున్నా. ఓకే అండి. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినము నీ సన్నిధిలో ఏథెన్సు పట్టణం గురించి మేము చదువుకొని అక్కడున్న మనుష్యుల విషయం తెలుసుకొని ధ్యానించుకొని మా హృదయం కూడా అలాగన మీ యొక్క హృదయం వలె పౌలు కుండబడినటువంటి భారం వలె ఉండాలని, మరి మేము కూడా నీవు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద పరిచర్యలో పాలు పంపులు పొందటానికి కొరకు మాకు ఆధిక్యత ఇవ్వకూడదు. ఒక వ్యక్తిని క్రీస్తు ప్రభు దగ్గర తీసుకురావడం అన్నటువంటిది అది ఎంత గొప్పదైనటువంటి పరిచర్యను మేము చిన్నగా అందులో మేము అనుభవించాలని కోరుతున్నాం ప్రభా. వ్యక్తుల యొక్క విశ్వాసాలు, వారి యొక్క పరిస్థితులు, రకరకాలుగా మనుషులు ఉంటున్నారు. అయితే నీ వాక్యం అన్ని రకాల మనుషులకు సరిపోయినటువంటి వాక్యం ఎవరితో ఏ రీతిగా మాట్లాడుతూ మాకు తెలియదు. మేమైతే ప్రకటిస్తూనే వెళ్ళాలని నువ్వు కోరుతున్నావు ప్రభా. అలా నాకును కృప దయచేయండి. ఎవరితో నీ సువార్త నేను పంచుకోవాలి వారిని మీరే స్పష్టంగా చూపించారు. అలాగున ఆయా వ్యక్తులు పరిచయంగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి నీ ప్రేమ వాక్యం ఇచ్చట కొరకు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి ప్రియ ప్రభా. నీవు కాల్చిన రక్తము, నీ మరణ భూస్థాపన పునరుద్ధరణ కార్యం ప్రకటించబడుట అనేది కొద్ది సమయమే ఉంది. నీ రాకడ వస్తే ఇంకా ప్రకటించడానికి అవకాశం లేదు. కాబట్టి సమయం బహు కొద్దిగా ఉందని సెలవిస్తున్నావు. మాకు ఇచ్చినటువంటి ఆయు పరిమాణం కూడా కొద్దిదే. ఎప్పుడు మీరు రాకడ వస్తుందో తెలియదు, మా పోకడ ఎప్పుడైతే తెలియదు. మరి బ్రతుకున్నప్పుడే నీ పని మేము జరిగించుకున్న వాళ్ళని భూమి మీద నిన్ను మహింపరిచినట్లుగా సిద్ధపరచుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అపోస్తలుడైన పౌలు కన్నటువంటి గురి ప్రకారంగా ప్రభువుని యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టించుట కొరకు నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనను అన్నటువంటి మాట ప్రకారం మా జీవితాన్ని నడిపించు ప్రభా. అనారోగ్య పరిస్థితున్నటువంటి వారిని దర్శించి వారిని స్వస్థపరిచిన శిష్యులకు మీరు ఆ యొక్క పని తెలివిస్తూ వచ్చిన దయాలను వెళ్ళగొట్టిన రోగులను స్వస్థపరచడం మాత్రమే కాక
ఆ ప్రకారంగా చనిపోయిన వారు లేపుడని మరి శిష్యులకు అటువంటి గొప్ప అధికారం ఇచ్చి ఆ కార్యాలు జరిగించట కొరకు కొన్ని తలంపులు చెప్తూ వచ్చినారు. అలాగున నీ పని నానా రకాలుగా మీరు జరిగిస్తూ వస్తుంటున్నారు. మీకు స్తోత్రాలు. అందుకోసం మిషనరీస్ ఆ ప్రభా ప్రజలకు ఏం అవసరమో అక్కర తీరుస్తూ అలాగే సువార్తను ప్రకటిస్తూ వచ్చిన మా దేశంలో 2002 సంవత్సరం పూర్వమే థామస్ గారిని ఏర్పాటు చేసుకొని క్రైస్తవ తీసుకుని వచ్చి కోట్ల ప్రజలు క్రీస్తుని ఎరిగే భాగ్యాన్ని ఇస్తూ వచ్చిన ఎంత గొప్ప భాగ్యం ప్రభా. ఆ దైవికమైన కార్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచు, ఆర్థికంగా మమ్మల్ని బలపరచుమని మేము ప్రార్థన చేస్తూ సహాయం చేయండి. ఆ సమయాన్ని, ద్రవ్యాన్ని, బలాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి దైవ జ్ఞానం మాకు దయచేయండి ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కూడా ప్రభా ప్రార్థనలో కూడి వచ్చినటువంటి నీ ప్రియబిడ్డలందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్క కుటుంబాన్ని ఇటు రీతిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. విద్యాశ్రీ గారిని ప్రసాద్ జ్ఞాపకం చేసుకోవడం, పిల్లలనైనా ప్రవీణ్, దీన, అశ్విని, డేవిడ్ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మహిమార్థమై నీ వాక్య ప్రకారమైనటువంటి జీవితంలో వారిని మీరు వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా ఆధ్యాత్మిక భౌతిక వారిని వర్ధలు చేయండి. వారి భారములు భరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయండి. మీ దోషుల తోబుట్టువులు తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు ఒక్కొక్కరు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని లోకన కుటుంబం సాగర్ థామస్ బ్రదరు అనురాధమ్మ యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణంగా స్వస్థపరచండి. ఆ రీతిగా ప్రభా మార్తమ్మ రాజు బ్రదరు పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. శారన్, సుజన్, స్టీఫెన్ దాసులు దాసుల వారి ఉద్యోగాల్లో సాక్షులుగా వాడుకోరండి. పిల్లల చదువులో వారు కూడా నీ కార్యాల్లో పాల్పొందుట కొరకుగా బలపరచండి. సుజాతమ్మ గారు, రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు, మరి కవిత తన కానుక కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యంలో తండ్రి సాతని శత్రు విశ్వాసంతో బంధిస్తున్నాం. ఆ రీతిగా శైలేంద్ర రక్షణ విషయంలోనూ, రూతు రాకేష్ రక్షణ విషయంలో సొలొమోను ఆత్మీయ జీవితం ఎదుగుట కొరకును మీ కృపా సహాయాన్ని కోరుతున్నాం. వారి భారం భరించండి. జయమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. అలాగే శ్రీనివాస్ బ్రదరు, జయమ్మ, తన కుమారుడు సునీల్ మరి పీజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ వస్తున్నాడు. తన పరీక్షలన్నింటిలో మీ కృపా సహాయం దయచేయండి. అలాగున మీ దాస్ సుధీర్ బ్రదరు, మీ దాస్ వెలుతమ్మ బ్లెస్సింగ్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో సంభవించినటువంటి యొక్క తుఫాను పరిస్థితుల్లో మీరు దాన్ని నిమ్మలపరచండి. ఆ రీతిగా శత్రువుకు చోటు లేకుండా ప్రభావ మీ కార్యం జరిగించండి. ఆడబిడ్డలు ప్రభావ మరి ఏ విధములో కూడా తట్టుకోకున్నట్టుగా మీరే సహాయం చేయండి. మీ దాసుని యొక్క పరిచర్య బాధ్యతలో మీరు సహాయం చేయండి. ఉత్తమమైనటువంటి నీ యొక్క పని కొరకుగా ఎలా నీ కొరకుగా కొనసాగాలో మీ కృపా సహాయం దయచేయండి. ఆ రీతిగా సామీర్పేటలో ఉండబడిన ప్రతి గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. రవి అనేటువంటి యవనస్తుడు అలాగ కోమాలో ఉంటున్నాడు. తను మీరే ప్రభా కృప చేతని ఆ కోమా స్థితి నుంచి మీరు బయటికి తీసుకురావాలని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా అన్ని జనులు నేను మహారాజును సెలవిస్తున్నాను. ఏ మహిమను బయలుపరుచుకో ప్రభా, కార్యం జరిగించు ప్రార్థిస్తున్నాం. అలా ప్రభావితము కొరు స్తోత్రాలు వారి ఆరోగ్యం మీ స్వార్థలో ఉంచుకోరండి. తండ్రి కుమారుడు హాస్టల్ ఉన్నాడు ఉంచున్నాం ప్రభా.
మీరే తను ఆత్మీయంగా భౌతికంగా సంపూర్ణంగా సమకూర్చమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు సహాయం చేయండి. తల్లి గారి ఆరోగ్యాన్ని కనికరించారు. మనుషులు పిల్లల్ని జ్ఞాపకం చేసి వారి భారములు భరించమని మేము ప్రార్థిస్తున్నాం. పాలకులు ఇల్లు కూడా మంచి రేటుకు అమ్మబడినట్లుగా సహాయం చేయండి. ఆర్తమి దోష లావణిమూర్తి గారి స్తోత్రాలు, కుమారుడు పవను వారికి అఖిల పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని నీ మహిమ కొరకుగా ఆత్మీయ జీవితంలో తండ్రి విశ్వాసం బలపడటం కొరకు వారి యొక్క సేవ ఫలించగలిగినట్లుగా కూడుకుంటున్న చిన్న మందుని మీరు ఆశీర్వదించండి. తండ్రి మీ దోషుడు అవునుమూర్తి గారి యొక్క ఆరోగ్యాన్ని కృపలో కనికరించండి. తండ్రి నీ దాసురాలు మరి చాంద్ర ప్రార్థన రాలేకపోయారు. వారి యొక్క పరిస్థితులను దేవుడు మీరు సహాయం చేయండి. వారి కుమారుడు సంతోషం శైలి కూడా మనముడు కూడా ప్రార్థిస్తున్నా వారిని కూడా ఆశీర్వదించి మరి ఫలం దయచేయండి. సేవా పరిచయలో మీరు ఇచ్చిన వెలుగు చొప్పున నడిపించమని ప్రార్థిస్తుంది. చాంద్రమూరు మంచి ఆరోగ్యం వీసా ప్రాబ్లమ్స్ వారిని కనికరించు. ఎలిజబెత్ సిస్టరు, ఐజాక్ బ్రదరు, ఆ రీతిగా పాప ఇమ్మానుయేల్ బ్రదరు ఎవరెస్ట్ ఇమ్మానుయేల్ కొరకు ప్రార్థన చేస్తుంది. మీరే వారి భారమును భరించమని వేడుచు. మీ స్వర్ణ సిస్టరు, ప్రవీణ్ కుమార్ బ్రదరు పిల్లలు తండ్రి అంకిత కొరకు ప్రార్థిస్తున్న తన డిగ్రీ ఎగ్జామ్స్ రాసినటువంటి వాటికి ఫలితాన్ని మీ చిత్తానుసారంగా సహాయం చేయండి. అలా ప్రణిత యూఎస్ వెళ్ళడానికి సిద్ధపడుతుండగా మీ కృప ఇచ్చి ఎప్పుడు ప్రయాణం చేయాలి సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసుల విశ్వాసాన్ని కనపరిచేయండి. యవనస్తులు నిస్సి కొరకు ప్రార్థిస్తున్నాం. తన తోబుట్టు నీలిమ యొక్క భవిష్యత్తును మీ చిత్తానుసారంగా తీర్చినైనా అద్భుతమైన కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున సిద్ధి తల్లిదండ్రులు ప్రభా దేవదాసు గారి సున్నితమైన జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యంలో నిస్సి యొక్క భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. శివన స్తోత్రాలు మీ దాసులు స్వరూప వారి బాధ్యతలు మెడల కృప దయచేయండి. ఓ ప్రభా మీ గొప్ప కార్యం జరిగించుకుని మేము ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి ఈ రీతిగా నీ మహిమ కొరకుగా 2 కుమారులను ఇచ్చినారు ప్రభా. మత్తల అభిషేకం వారు కూడా నీ సేవ చేయడం కొరకు బలపరచు. వారి చదువుల్లో మీ కృప జ్ఞానం ఇచ్చి అభివృద్ధి పరచు. మీ దోషులు తోబుట్టువులు వారి కుటుంబాలు నీ కృపలో ప్రభా రక్షణని వారు రక్షించబడిన బిడ్డలు నీ కొరకు పాలు పొందినట్లుగా వారి ఆత్మీయ స్థితిగతులని మీరే ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున్న మీ దోస్తులు శామల స్తోత్రాలు వారి సందర్భం జ్ఞాపకం చేసుకుని తండ్రి సుకన్య అనిలు పిల్లలు సుప్రియ భాస్కర్ పిల్లలు సుని వెంకటరమణ కుమారుడు మరి బిడ్డలు వారి ఉద్యోగాల్లో నీ కొరకుగా వారి సాక్షులుగా వాడుకోండి. ఆరుతిగా ప్రభావ ప్రతి చోట నీ కొరకుగా వాడు బలపరిచి ఆశీర్వదించి ఆశను వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దోషుల విశ్వాసం కనపరిచండి. దర్శనం కానీ జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు మీరు ఆదరించి కనికరించమని ప్రార్థిస్తున్నాం. సుజాతముల ప్రార్థన కంటికి సహాయపడుతున్నారు. ప్రార్థించే రీతిగా ప్రభావ పిల్లలకు దోషుల విషయంలో అపోస్తుల కార్యం 16:30 ప్రకారంగా మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలా ఉదయిస్తారు తండ్రి ఎన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే వారి యొక్క సంతానం పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. అభిషేక్ లిడియా ఇండియాలో మా ప్రభా నీ మహిమ కొరకుగా కుమారుని సిద్ధపరచుకొని యేసులో మీరు చదువు రీత్యా తీసుకొని వెళ్ళి ఉద్యోగం ఇచ్చి కుటుంబంగా చేసి ఆ ప్రకారంగా ఆ ప్రాంతాల్లో కూడా నీ కొరకుగా ఎలా సేవ చేయాలో మీ యొక్క కృప నడిపించు. అలా రేచుల కొరకు ప్రార్థిస్తున్నాం. తన పిఆర్ భవిష్యత్తు విషయంలో సహాయించి మా ప్రభా మీ దోషాలు వారి యొక్క
ఉద్యోగ బాధ్యులు మీ దోసుడు వారి యొక్క పరిచయంలో మీరే బలపరిచి వాడుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. విజయశ్రీని జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని వారి వివేక్ యొక్క భవిష్యత్తు అక్కడ తీర్చుకొని ప్రార్థిస్తున్నాం. తల్లిగారిని అనే కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, అలాగే జ్యోతిమ సుమీని భరిస్తున్నారు. ఈ దోష విశ్వాసాన్ని గనపరచును. ఆరుతుగా పిల్లల్ని వరుణ్ణు కెనెత్తుని కృపలో వారి చదువుల్లో వారి ఆత్మీయ జీవితంలో చక్కగా మీరు వడ్డీ చేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు, మీ దోషనికి తోబుట్టు తండ్రి హరిత రత్నము గత కొన్ని సంవత్సరాలుగా సంతానటువంటి బిడ్డనైనా నీవే ఒక బలమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ప్రియ ప్రభు మహిమ కొరకుగా సహాయం చేయండి. ధైర్య తండ్రి మీ దోషం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిగా నారదుని జ్ఞాపకం చేసి వారి బాధ్యతలు మీరు సహాయం చేయండి. వారి విశ్వాసం పరిశుద్ధుల ప్రార్థనలు మీరు సఫలపరిచి కుటుంబం చేసిన మేల కొరుస్తూ సరిత విజయరాజును ఆశ్రదిస్తూ వచ్చిన కుమారుడు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఏమై మాత్రం లండన్కు తిరిగి వెళ్ళడానికి కొరకు సిద్ధపడుతున్న వీసా సమస్యలు మీరు పరిష్కరించమని మేము ప్రార్థిస్తున్నాం. సరిత విజయాన్ని కూడా వాక్యంలో ప్రార్థనలు చేయండి. అలా పనిభూషణ విషయంలో కూడా మీ ఆత్మీయ కార్యం జరిగించు. మా ప్రభువా, తన యొక్క ఉద్యోగము భవిష్యత్తును దీవించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలా హెల్లెన్ అద్దభూషణ జ్ఞాపకం చేసుకుంటాను. ఆ పిల్లడు బాల్య దినాల సృష్టిని స్మరించే భాగ్యం ప్రసాదించు. ప్రియ ప్రభువా, ఈ ప్రకారంగా ఈ ఘనమైన శ్రేష్టమయం పరుచుకుని ప్రార్థిస్తున్నాం. నిన్నటి దినాన్ని మరి ఒక స్లాబ్ వేయడానికి సహాయపడుతున్నాం. స్తోత్రాలు. ఏ విధంగా ప్రమాదం సహాయపడుతున్నాం. ప్రతి అవసరత నిమిషం తీరుస్తున్నామని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలా ప్రార్థన సహాయం కోరి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా కనికరించు తండ్రి. రఫీస్పేట సునీతమ్మ విషయంలో కూడా ప్రభు ఒక ఆశ్చర్య కార్యక్రమించు. దూరాల పక్షాన్ని వ్యాధ్యమాడు మా ప్రభు 10వ తారీఖు లోపల ఆ యొక్క అప్పు తీసుకున్నటువంటి వ్యక్తికి చెల్లించవలసి ఉంటుండగా మీరే సహాయం చేయ ప్రభు, సహాయం చేయ. మీ మహిమ కొరకై నీ గొప్ప కార్యం జరిగించుకుని వేడుకోవచ్చు. మమ్మల్ని తగ్గించుకొని హెచ్చించుకొని మా ప్రభువుని ప్రియరక్షకులను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వచ్చినాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ చేరువచ్చిన ప్రభు బిడ్డగా మనతోను సర్వలోకం సకల భక్తులను దాసులతో సదాకాలం తొడుగు నడిపించిన గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.